హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఎవరైతే మన ఛానల్ కొత్తగా చూస్తున్నారో ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఎందుకంటే మనం చెప్పే ప్రతి జాబ్ అప్డేట్ ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అదేవిధంగా లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఇచ్చే లైక్ నాకు ఎంతో సపోర్ట్గా, ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఫ్రెండ్స్, ఇక ఈరోజు నోటిఫికేషన్ చూసుకుంటే కనుక ఎస్ఎస్సి కేంద్ర శాఖలోని 2049 సెలక్షన్ పోస్టుల భర్తీకి అయితే ఈ నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు. స్టాఫ్ సెలక్షన్ కమిషన్లోని తాజాగా సెక్షన్ పోస్టుల నియామకాలకైతే పేజ్ 2024 సంబంధించిన ప్రకటన విడుదల చేసింది. ఈ పరీక్ష ద్వారా వివిధ కేంద్ర మంత్రి శాఖలోని పలు విభాగాల్లోని ఖాళీలు భర్తీ చేస్తుంది. ఇక 10-12 తరగతి డిగ్రీ విద్యార్హత ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాలకైతే దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులు ఆన్లైన్ విధానంలోని దరఖాస్తు చేసుకోవాలి ఉంటుంది. ఇక రాత పరీక్ష, స్కిల్ టెస్ట్ తదితర ద్వారా అభ్యర్థులు అయితే ఎంపికైతే చేస్తారు. ఇక ఖాళీల విభాగాలు చూసుకుంటే కనుక మనకు ఫారెస్టర్ సర్వే ఆఫీసర్ ఇండియా, ఫారెస్టర్ సర్వే ఆఫ్ ఇండియా, సెంట్రల్ ఫోర్సెస్ సైన్స్ అండ్ ల్యాబొరేటరీ, సెంట్రల్ గ్రౌండ్ వాటర్ బోర్డు, సెంట్రల్ వాటర్ కమిషన్ అండ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్ మినిస్ట్రీ, హోమ్ అఫైర్స్ మినిస్ట్రీ, డిఫెన్స్ మినిస్ట్రీ, డిపార్ట్మెంట్ ఆఫ్ ఫిషరీస్, సెంట్రల్ ట్రాన్స్లేషన్ బ్యూరో, డిపార్ట్మెంట్ ఆఫ్ హ్యూమర్ ఎడ్యుకేషన్, డిపార్ట్మెంట్ ఆఫ్ ది అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్, డిపార్ట్మెంట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ వంటి ఖాళీలు అయితే ఉన్నాయి. ఇక దీనిలోని ఖాళీల వివరాలు చూసుకుంటే కనుక మనకు సెక్షన్ 2024-2049 పోస్టులు అయితే ఖాళీలుగా ఉన్నాయి. ఇక కేటగిరీ వైజ్గా చూసుకుంటే కనుక ఎస్సీ కేటగిరీలోని 255, ఎస్టీలోని 124, ఓబీసీ కేటగిరీలోని 456, అన్ రిజర్వేషన్ కేటగిరీలోని 1028 పోస్టులు అయితే ఖాళీలుగా ఉన్నాయి. ఈడబ్ల్యూఎస్లోని 186 పోస్టులు అయితే ఖాళీలుగా ఉన్నాయి. ఇక పోస్టుల వైజ్గా చూసుకుంటే కనుక లైబ్రరీన్ అటెండెంట్ అండ్ మెడికల్ అటెండెంట్స్, నర్సింగ్ ఆఫీసర్, ఫార్మసిస్ట్, ఫీల్డ్ మ్యాన్, అకౌంటెంట్, అసిస్టెంట్ ప్లాంట్ ప్రొడక్షన్స్ ఆఫీసర్, ల్యాబొరేటరీ అటెండెంట్, పోస్ట్ మ్యాన్ ఆఫ్ ది జూనియర్ ఇంజనీరింగ్, యూడీసీ డ్రైవర్ కమ్ మెకానికల్ టెక్నికల్ అసిస్టెంట్, సూపర్వైజర్, సీనియర్ ట్రాన్స్లేటర్, స్టోర్ కీపర్, ఎంట్రీ ఆపరేటర్, అదేవిధంగా రీసెర్చ్ ఇన్వెస్టిగేటర్, కోర్ట్ క్లర్క్, సీనియర్ జియోగ్రఫీ వంటి పోస్టులు అయితే ఖాళీలుగా ఉన్నాయి. దీనికి ఇక ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే కనుక పోస్టులు అనుసరించి 10వ తరగతి, 12వ తరగతి, డిప్లొమా, డిగ్రీ పాస్ అయి ఉండాల్సి ఉంటుంది. ఇక ఏజ్ విషయం చూసుకుంటే కనుక కనిష్టంగా 18 ఏళ్ల నుండి ఉండాలి. ఎంపిక ప్రక్రియ చూసుకుంటే కనుక దీనికి ఒక రిటర్న్ టెస్ట్ అయితే ఉంటుంది. స్కిల్ టెస్ట్, టైపింగ్ టెస్ట్, డేటా ఎంట్రీ, కంప్యూటర్ ప్రొఫెషన్ టెస్ట్ సంబంధించిన ఖాళీలు మాత్రమే ఉంటాయి. డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ వంటి తదితర ఆధారాలు అయితే ఉంటాయి. దరఖాస్తు అప్లికేషన్ ఫీజు చూసుకుంటే కనుక దీనికైతే 100 రూపాయలు అయితే ఉంటుంది. మహిళలకు, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూ, ఎక్స్ సర్వీస్ మెన్ అభ్యర్థులకైతే ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు అయితే ఉంటుంది. దీనికి ఎగ్జామ్ ప్యాటర్న్ చూసుకుంటే కనుక కంప్యూటర్ ఆధారిత చూసుకుంటే కనుక జనరల్ ఇంటెలిజెన్స్ 25 ప్రశ్నలకైతే 50 మార్కులు ఉంటాయి. అదేవిధంగా జనరల్ అవేర్నెస్కి అయితే 25 ప్రశ్నలకి 50 మార్కులు, క్వాంటిటేటివ్ అప్టిట్యూడ్స్, బేసిక్ అథమెటిక్ స్కిల్స్ 25 ప్రశ్నలకి 50 మార్కులు, ఇంగ్లీష్ లాంగ్వేజ్ బేసిక్ నాలెడ్జ్ 25 ప్రశ్నలకి 50 మార్కులు, ప్రతి తప్పు సమాధానానికి 0.50 మార్కులు నెగిటివ్ మార్కులు అయితే ఉంటుంది. ఇక దీనికి ఎగ్జామ్ వ్యవధి కాలం చూసుకుంటే కనుక టైమింగ్ చూసుకుంటే కనుక 60 నిమిషాలు అయితే ఉంటుంది. ఇక ఆన్లైన్ దరఖాస్తు తేదీ చూసుకుంటే కనుక మనకు ఫిబ్రవరి 26 నుంచి అదేవిధంగా మార్చి 18వ తారీఖు వరకు అయితే ఇది అప్లికేషన్ అయితే అప్లై చేసుకోవచ్చు. ఆన్లైన్ దరఖాస్తు చివరి డేట్ అయితే మార్చి 18, 2024 అయితే ఉంటుంది. ఆన్లైన్ ఫీజు చెల్లింపు చివరి తేదీ చూసుకుంటే కనుక మార్చి 19, 2024 అయితే ఉంటుంది. ఇక దరఖాస్తులు సవరణ తేదీ అంటే ఏదైనా మిస్టేక్ అయి ఉంటే కనుక అప్లై చేసింది మీరు మార్పులు చేర్పులు చేసుకోవాలంటే కనుక మార్చి 22, 2024 నుంచి 24 మార్చి 2024 వరకు అయితే మీరు మార్పులు చేర్పులు అయితే చేసుకోవచ్చు. ఇక దీనికి కంప్యూటర్ ఆధారిత ఎగ్జామ్ డేట్ చూసుకుంటే కనుక దీనికి
6 నుంచి ఏప్రిల్ అంటే మే 6వ తారీఖు నుంచి మే 8 వరకు అయితే ఈ కంప్యూటర్ ఆధారిత ఎగ్జామ్ అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. దీనికి సంబంధించిన లింక్ అయితే మన డిస్క్రిప్షన్ ఛానల్లో ఉంటుంది. అక్కడ నుండి మీరు డైరెక్ట్గా అయితే అప్లై చేసుకోవచ్చు. ఇంకా మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఒక్కసారి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఇచ్చే లైక్ నాకు ఎంతో సపోర్ట్గా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ప్లీజ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.